నమస్తే ఫ్రెండ్స్, నేను మీ జగన్. ఇప్పుడు మీకు చూపిస్తున్నది గుడ్లోవ. ఇది ఆనందపురం నుండి పెందుర్తిల్లే లైన్లో మిడిల్లో ఉంటుంది. ఈ కొండల మధ్యన ఒక శివాలయం టెంపుల్ ఉందన్నమాట. ఆ టెంపుల్కు వెళ్ళే మార్గం మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే మార్గం చాలా ప్రశాంతంగా, సైలెంట్గా, చాలా చూడడానికి చాలా బాగుంటుంది. ఎందుకంటే చుట్టూ కొండలు, చెట్లు, పచ్చని చెట్లు, పొదలతో చాలా చక్కగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా వస్తే చూడడానికి కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు అందరూ చూడొచ్చు, ట్రై చేయొచ్చు. ఇది సాధారణంగా శివరాత్రి రోజు, కార్తీక మాసంలో చాలా రద్దీగా ఉంటుంది. భక్తులు లేదా ప్రజలు ఎవరైనా కావచ్చు, ఇక్కడికి వచ్చి పిక్నిక్లు చేసుకుంటారు, భోజనాలు, వనభోజనాలు అనేవి చేసుకుంటారు. చాలా రద్దీగానే ఉంటుంది. మీరు ఎప్పుడైనా విజిట్ చేయొచ్చు. మీకు నచ్చితే వచ్చి చూడవచ్చు. మీరు చూస్తారని చెప్పి ఇప్పుడు ఈ వీడియో తీయడం జరిగింది. చూడండి, లాస్ట్ వరకు చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరైతే ఒకసారి ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయవచ్చు. చూడడానికి చాలా బాగుంది, నిజంగా చెప్తున్నా. చూడడానికి చాలా బాగుంది. చిన్నప్పటి నుండి చాలాసార్లు వెళ్ళాం. అప్పుడు రోడ్లు నుండి కావు, ఇప్పుడు రోడ్లు కూడా వేశారు. బైక్ బాగా వెళ్తుంది, కార్లు వెళ్తున్నాయి. డైరెక్ట్ కొండపైకే వెళ్తుంది. డైరెక్ట్గా మీరు రావచ్చు, చూడవచ్చు. ఇక్కడ కొండపైకి వెళ్ళిన తర్వాత ఫోటోషూట్ చేసుకోవచ్చు. చాలా బాగుంది లొకేషన్స్. మంచి మంచి సీనరీస్ ఉన్నాయి, మీరు చూడొచ్చు. తర్వాత అక్కడ పైన పురాతన శివాలయంతో కొత్తగా హనుమాన్ విగ్రహం కూడా పెట్టారు. తర్వాత ఎంట్రన్స్లో దుర్గమ్మ వారిది గుడి కూడా ఉంటుంది. అది కూడా చాలా పురాతనందే. చూడడానికి 3 గుళ్ళు బాగుంటాయి. వీటితో అక్కడ ఇది చాలా ఇంపార్టెంట్. పైన కొండలో నుండి చల్లటి నీళ్ళు వస్తుందండి. ఎండాకాలంలో మా ఫ్రెండ్స్తో మొన్న మేము వెళ్ళినప్పుడు చాలా చక్కగా స్నానాలు చేసి చాలా ఎంజాయ్ చేసాం. ఎంత ఎంజాయ్ చేసామంటే అంత ఎంజాయ్ చేసాం. మీరు గుడికి వెళ్ళడానికి ముందే ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి, ఈ లొకేషన్ అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మాకైతే బాగా నచ్చేసింది. ఇప్పుడు చూసారా, ఇలాగా ఇదివరకు ఇలా ఉండేది కాదు. కొండపైకి వెళ్ళడానికి మెట్ల మార్గం ఉండేది. ఇప్పుడు సిమెంట్ రోడ్ వేసారు, చక్కగా బైక్ వెళ్ళిపోతుంది, కార్లు వెళ్తున్నాయి. డైరెక్ట్గా కొండపైకి వెళ్ళిపోవచ్చు, ఈజీగా ఉంది. చాలా బాగుంది, ట్రై చేయండి, బాగుంటుంది. ఒకవైపు చల్లటి నీరు వస్తుంటే చుట్టూ పచ్చని పెద్ద పెద్ద చెట్లు, మామిడి చెట్లు, పనస చెట్లు, అలాగే సంపంగి చెట్లు. ఆ సంపంగి చెట్లకి పూసిన సంపంగి పువ్వుల నుండి వచ్చిన సువాసన అబ్బాబ్బాబ్బా చెప్పడానికి అది మాటల్లో లేదు. కానీ చాలా చాలా అంటే చాలా బాగుంది. మీరు అది ఆస్వాదిస్తే కానీ మీకు తెలియదు. ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే ఎన్నిసార్లు చెప్తున్నాను, ఆ పచ్చని పొదల్లో మన కళ్ళకి ఆ అందాలు, కొండల్లోని వచ్చిన చల్లటి గాలులు చాలా బాగుంది. ఒకసారి మీరు ట్రై చేస్తే కానీ, మీరు ఆస్వాదిస్తే కానీ మీకు కూడా దీని యొక్క అనుభూతి మీకు తెలియదు. ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది, చాలా బాగుంది. లొకేషన్ అయితే బాగా నచ్చింది. చూడండి ఎంత పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయో అక్కడ, చక్కగా నీడగా. ఈ ఎండాకాలంలో చాలా బాగా ఎంజాయ్ చేసాం. టైం కుదరగా వెంటనే పెట్టలేకపోయాను కానీ వీడియోని ఇప్పుడు నేను పెడుతున్నాను కదా, చూడండి. మీకు టైం దొరికితే ఒకసారి విజిట్ చేయండి. ఈ లొకేషన్ అయితే చాలా బాగుంది. ఇది మళ్ళీ చెప్తున్నాను మీకు. ఇది ఆనందపురం నుండి పెందుర్తిల్లే లైన్లో లెఫ్ట్లో కొండల మధ్యన గుడ్లోవ అనే ఊర్లో ఉంది. ఇక్కడ ఒక స్కూల్ కూడా ఉంటుంది. సరే, చూసి ఆనందించండి, విజిట్ చేయండి. Saat
ఇలాంటి రాయి పోయింది మొన్న ఒకసారి అలాగే రాయి కొడుతుంది సార్